అందరికీ నమస్తే. సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పైన కాంగ్రెస్‌లోనే ఒక రకమైన అభిప్రాయం లేదు. కొందరేమో ఎలక్షన్ పెట్టాలంటున్నారు. కొందరేమో అసలు ఎలక్షన్ పెట్టొద్దు అంటున్నారు. దీనికి చాలా చాలా కారణాలున్నాయి. అసలు వాళ్ళు ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటున్నారు 21 తారీఖు నాడు. పీఏసీ మీటింగ్. పీఏసీ మీటింగు పెట్టుకునేది ఏకాభిప్రాయం కోసం కాదు. దీన్ని ఎట్లా వాయిదా వేయాలని. ఈ ఎలక్షన్స్‌ను వాయిదా వేయాలి. దీనికి చాలా చాలా కారణాలున్నాయి. దానిలో కొన్ని బయటకు కనిపిస్తున్న కారణాలు కూడా ఉన్నాయి. అన్ని విషయాలు మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. వీడియో షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది ఈ విషయం అంటే, ముందు కాంగ్రెస్లో ఏకాభిప్రాయం ఉండాలి. కానీ వీళ్ళు ఏకాభిప్రాయం సాధన అవన్నీ పక్కన పెట్టేసి దీన్ని వేరే వాళ్ళ మీదకి తోసేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, బీసీలకు 42% రాకపోవడానికి ప్రధానమైన కారణం కిషన్ రెడ్డి, మోడీ అంటున్నాడు. ఎందుకు అనంటే కేసీఆర్ తీసుకొచ్చిన చట్టం అంటున్నాడు. కేసీఆర్ తీసుకొచ్చిన చట్టం 50%కు దాటే పరిస్థితి, 50% వరకే ఆయన చట్టంలో ఉంది కాబట్టి కేసీఆర్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం మనం ముందుకు పోలేకపోతున్నాం అంటున్నాడు. చట్టాలు ప్రతి ఒక్కరు సార్ కేసీఆర్ చేసిన పోయిన చట్టాన్ని ఎవరు మార్చలేరని కాదు. ఇదంతా దేనికోసం చేస్తున్నారంటే వాళ్ళ పాలసీ ఇదే, తిట్టుకుంటూనే ఉండాలి తప్ప ఇక్కడ ఈ పార్టీని తిట్టాలి, ఆ పార్టీని తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, కిషన్ రెడ్డి తిట్టాలి, మోడీని తిట్టాలి తప్ప ఎలక్షన్ పెట్టకూడదు అని ఈ పార్టీ డిసైడ్ అయ్యింది. వీళ్ళకి ఏకాభిప్రాయం ఎందుకు లేదు అంటే అక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంది, ఒకటి బీసీలకు 42% ఇవ్వకపోతే మేము ముఖం చూపలేము, మీరు 42% ఇవ్వకపోతే ఎలక్షన్ పెట్టొద్దు, అవసరమైతే ఎలక్షన్ ఇంకా ముందుకు పోదాం, ఎలక్షన్ ఇంకా లాంగ్ చేద్దాం, ఎలక్షన్ ఇంకా ఒక 5-6 నెలల తర్వాత చూద్దాం అని కొంతమంది బీసీ మంత్రులు, పొన్నం ప్రభాకర్ వాళ్ళు వీళ్ళు, మేము ఏం ముఖం ఎట్లెత్తుకోవాలి, మేము వాళ్ళు బీసీలకు 42% ఇవ్వకుండా ఏదో పార్టీ పరంగా 42% అని చెప్పేసి మమ అనిపించి పెడితే మా పరువు పోతుంది, వద్దు అని. ఈవెన్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎలక్షన్ వద్దు అనే దాని ఉన్నాడు. నిజానికి ఇది రేవంత్ రెడ్డికే మంచిది. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఆ ఎలక్షన్సే ఆయనకు చివరి అవుతాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, కొత్త కృష్ణుడు వస్తాడు అనేది ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరుగుతున్న చర్చ. లోకల్ బాడీలో రిజల్ట్ వన్ సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయంటే అవి లేవు. 90% సీట్లు సాధిస్తే తప్ప అది అధికార పార్టీ విజయం కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా. కాబట్టి ఏం చేసే పరిస్థితులు కనిపిస్తలేవు. ఈవెన్ గ్రౌండ్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు కూడా అసలు ఏందో ఎప్పుడో పెట్టింటే ఒక సంవత్సరం అయిపోయింది, పోయిన జనవరిలో అయిపోయినాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ టైం. ఇప్పటి వరకు ఒక 1.5 ఇయర్లో ఇప్పటికే గ్రౌండ్లో మేమందరం పదవిలో ఉంటుంటిమి, అసలు వీళ్ళు ఎలక్షనే పెడతలేరు అని వాళ్ళు నారాజుగా ఉన్నారు. ఒక సంవత్సరన్నర పదవిలో ఉంటుంటిమి, కొద్దిగా పనులు అవుతుండే, ఊళ్ళో పని చేస్తుంటిమి, మేము పనులు చేసుకుంటుంటిమి, అసలు ఎటు కాకుండా చేసిన మమ్మలను అప్పట్లో పెట్టింటే బీఆర్ఎస్ కూడా బాగా బలహీనం ఉండే. ఎలక్షన్ అయిపోయిన కొత్తలనే, అప్పుడే కదా నవంబర్ 30 ఎలక్షన్, డిసెంబర్ 3వ తారీఖు గవర్నమెంట్ వచ్చింది, జనవరి 31కు సర్పంచ్ పదవులు అయిపోయినాయి. ఆ మార్చిలో, ఏప్రిల్లోనో ఒక నెల అటో ఇటో పెట్టింటే అప్పటికి బీఆర్ఎస్ కోలుకోనే లేదు. ఒక 5-6 నెలల తర్వాత పెట్టింటే అప్పుడు వన్ సైడ్ రిజల్ట్ ఉండేది. ఈ స్కీమ్స్ మీద పెద్ద హోప్స్ ఉండేది కాదు. ఇక వస్తాయి స్కీమ్స్ అని చెప్పి పని చేయించుకునే వాళ్ళం, అట్లా ఓట్లు వేసేవాళ్ళు. అట్లా వేయలేదు వీళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ గ్రౌండ్లో బలోపేతమైంది, పార్టీ మీద, అధికార పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది, హామీలు ఏమైనాయని జనాలు నిలదీస్తున్నారు. ఇంకా అమలు చేస్తామని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఆల్రెడీ 20 months అయిపోయింది, 600 days అయిపోయింది. వాళ్ళు 100 రోజులు అమలు చేస్తామన్న స్కీమ్స్. జనాల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు వేయించిన వాళ్ళే వాళ్ళు స్వయంగా నిలబడి కూడా ఓట్లు అడగలేని సిచ్యువేషన్ వచ్చిందని కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మాకు మేము అడుక్కోలేకపోతున్నాం, మాకు మేము ఓట్లు అడిగే పరిస్థితి లేకుండా పోయింది. మంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగొట్టుకున్నారు, ఎంపీ ఎలక్షన్స్ అయిపోగొట్టుకున్నారు, గడ్డకెక్కిండ్రు, ఇంకా మా కాడికి వచ్చే వరకు ఎన్ని కిరికిర్లు పెట్టి చేస్తున్నారని. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు ఏకాభిప్రాయం ఎందుకు లేదనడానికి ఇది ఒక కారణమే. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ఇది నిజానికి ఈ 3 నెలలు 3 సంవత్సరాలు కాదు, ఇది ఎప్పటికైతుందో అసలు బీసీలకు 42% రిజర్వేషన్ చట్టపరంగా అసాధ్యం అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ దాన్ని మొత్తం పొలిటికలైజ్ చేసేసి మేము ఏదో చేసే ప్రయత్నం చేసినాం కానీ కాలేదు అని బీసీలకు నచ్చజెప్పాలనే ప్రయత్నం ఒకటి నడుస్తుంది. కానీ బీసీలు ఎంతవరకు దాన్ని స్వీకరిస్తారు? నిజమే కదా, వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు ఏదో చేసినారని అనుకుంటారా?
లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అప్పుడు ఏం ఆలోచించకుండా ఇవన్నీ మాట్లాడలే కదా, అప్పుడు ఇస్తామని చెప్పిండ్రు, వీళ్ళే ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ చట్టం చేసిండు. ఇవన్నీ ఇప్పుడు మన కేసీఆర్ చట్టం చేస్తే ఎలక్షన్స్ ముందు తెలియదా వీళ్ళకు? ఎలక్షన్స్ ముందే తెలుసు కదా, కేసీఆర్ చట్టం చేస్తే అంతకన్నా ముందే కదా చేసింది. మరి అప్పుడు మీరు 40% రిజర్వేషన్ ఇచ్చారని కొంతమంది ఆల్రెడీ కామెంట్స్ పెడుతున్నారు బీసీ సామాజిక వర్గం సంబంధించిన యువకులు. కాబట్టి ఇప్పుడు 40% రిజర్వేషన్ అనే తేనెతుట్టే దాన్ని క్లియర్ చేయకుండా ఎలక్షన్స్కి పోవద్దు అనేది వాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నాడు, ఎలక్షన్స్ పెట్టకూడదు, ఎలక్షన్స్ పెడితే నా పదవి ఊస్ట్ అవుతుంది, ఎలక్షన్స్ పెట్టకుండానే బెటర్, నిమ్మలంగా ఉన్నది. ఇప్పుడు నడవని ఎన్ని రోజులు అవుతుంది, ఏమవుతుంది అయితే గీతే సెంట్రల్కి వెళ్ళి డబ్బులు ఏమి ఆగిపోతాయి, కానీ మొత్తం ఏమి ఆగిపోవు. ఎప్పుడు పెడితే అప్పుడు వస్తాయి ఆ డబ్బులు. స్టేట్ నుంచి డబ్బులు పెడతారు, స్టేట్ నుంచి స్టేట్ షేర్ ఉంటుంది కదా, స్టేట్ షేర్ పంచాయతీలకు అంతో ఇంతో ఇవ్వాలి, సెక్రటరీలు ఉంటారు వాళ్ళతో పని చేయించుకోవాలి, ఆన్నో ఇన్నో రోడ్లు బొక్కలు పడితే పుట్టించుకోవాలి, మోరీలు నిండితే క్లీన్ చేయించుకోవాలి, ఇక నడుస్తూ ఉంటుంది. దీనికి పెద్దగా ఈ సర్పంచ్లను పెట్టి ఎంపీడీసీలను జెడ్పీడీసీ ఎలక్షన్స్ పెట్టి అనవసరంగా మనం డిఫెన్స్లో పడవద్దు, ఈ 42% రిజర్వేషన్ విషయంలో డిఫెన్స్ పడతాం అని ఒకటి అనుకుంటున్నారు వీళ్ళు. అయితే ఇక ఈ విషయంలో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇట్లే తిట్టుకుందాం అనుకుంటున్నారు. ఇట్లే కేసీఆర్ తిట్టుకుంటున్నాలే, బీజేపీలను తిట్టుకుంటున్నాలే, మోడీని తిట్టుకుంటున్నాలే, వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళదే తప్పు అని చెప్తా ఉండాలి తప్ప ఇక్కడ ఎలక్షన్ పెడితే మన తప్పు అవుతుంది. ఎలక్షన్ పెట్టకపోతే వాళ్ళదే తప్పు అని చెప్పి తిట్టుకుంటూ ఉండొచ్చు అని బహుశా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తున్నది. అందుకే రేవంత్ రెడ్డి గారు బీసీలకు 40% రిజర్వేషన్ రాకపోతే వాళ్ళు కారణం, కేసీఆర్ వేసిన చట్టమే కారణం అని మాట్లాడుతున్నారు. ఏ చట్టానైనా ఏ ప్రభుత్వమైనా చట్టాన్ని రద్దు చేయొచ్చు, కొత్త చట్టాలు చేయొచ్చు. మీరు కొత్త చట్టం చేయండి అసెంబ్లీలో. ఇప్పుడు అసెంబ్లీలో వీళ్ళు ఒకవేళ ఇప్పుడు మేము మళ్ళీ ఎలక్షన్ పెడతాం, మళ్ళీ అసెంబ్లీ పెడతాం, మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెడతాం, మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేస్తాం, గవర్నర్ పంపిస్తాం అంటున్నారు. ఒకవేళ అట్లా పంపించాలనుకుంటే గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ వాపస్ తీసుకోవాలి. ఆ ఆర్డినెన్స్ వాపస్ తీసుకున్న తర్వాత మరి బీసీలకు ఏం చెప్తారు అప్పుడు? ఒక పక్క బీసీల 40% గొడవల డిఫెన్స్, ఇంకో పక్క హామీలు 100 రోజులు అయిపోయినాయి, 600 రోజులు అయిపోయినాయి, హామీలు మహిళలకు 2500 ఇవ్వలేదు, పెన్షన్ 400 రూపాయలు 4000 రూపాయలు ఇస్తలేరు, వృద్ధులకు పెన్షన్, తర్వాత వికలాంగులకు డబ్బులు ఇస్తలేరు, 8000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి పెన్షన్ వస్తలేదు, 2500 రూపాయలు లేదు, తులం బంగారం లేదు, ఇట్లా 6 గ్యారెంటీలు చాలా వరకు 70-80% అమలు చేయలేదు. ఇవన్నీ రేపు ఎలక్షన్స్లో ఒక పెద్ద కంపలా కనిపిస్తుంది. కాబట్టి అనవసరంగా ఎలక్షన్ పెట్టి డిఫెన్స్లో అవ్వడం ఎందుకు? ఏం ఎలక్షన్ వద్దు, రేపు మంచిగా జూబ్లీస్ ఎలక్షన్ ఎట్లా వస్తుంది, ఆ జూబ్లీస్ ఎలక్షన్ చూసుకుందాం, దాని తర్వాత లోకల్ బాయ్ ఎలక్షన్ చూసుకుందాం. అవసరమైతే మేము బిల్లు రాష్ట్రపతికి పంపించారు గవర్నరు, ఆ బిల్లు అక్కడ ఉన్నది, తర్వాత మా ఆర్డినెన్స్ ఇక్కడ ఉన్నది, కాబట్టి మాకు టైం ఇవ్వాలని చెప్పేసి కోర్టును పోయి అడుగుదాం, అవసరమైతే కోర్టు టైం తీసుకుందాం. ఇది దీనికోసం, ఈ ప్లాన్ కోసమే. ఎలక్షన్ పెట్టాలనుకుంటే పిఎస్సి సమావేశం అవసరం లేదు, అసెంబ్లీ సమావేశం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు ఒకవేళ ఎలక్షన్ పెట్టాలనుకుంటే పాత జీవోనే 22%కే రిజర్వేషన్కి జీవో ఇచ్చి ఎలక్షన్ పెట్టాలి. అట్లా పెట్టినా ఈ గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది. 22% కాదుగా వీళ్ళు ఇస్తామన్నది 42%. వాళ్ళు 42% ఇస్తామని చెప్పి 20%కి జీవో ఇస్తే పార్టీ పరంగా అమలు చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్టీ నుంచి చేస్తే అక్కడున్న ఓసీలో లేకపోతే అక్కడున్న ఎస్సీలో అక్కడ పోటీ చేయకుండా వాళ్ళు తిరగబడే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, సపోర్ట్ దొరకపోవచ్చు. ప్లస్ అన్ని పార్టీలు ఒక దగ్గరనే బీసీకి ఇవ్వాలని రూల్ కూడా లేదు ఇక్కడ. ఒకవేళ రిజర్వేషన్ చేస్తే అన్ని పార్టీలు ఖచ్చితంగా సచ్చినట్టు బీసీకి ఇస్తారు, కాబట్టి అప్పుడు బీసీల మధ్యన కొట్టాడ జరుగుతుంది, ఎవరో ఒక బీసీ గెలుస్తారు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఎనీవే లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వం పెట్టాలనుకున్న విషయంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే 1000 అడుగులు వెనుకకు వేస్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి నో గ్యారంటీ నో వారంటీ, 6 గ్యారంటీస్ లాగానే ఎలక్షన్ కూడా నో గ్యారంటీ నో వారంటీ లాగానే కనిపిస్తుంది. ఇక 21 ఆ పిఎస్సి ఒక డ్రామా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా ఇక జనాలకు ఏదో చెప్పి ఈ ఎలక్షన్స్ మొత్తానికి ఆపాలనే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.